క్వార్టర్స్ లో మనము ఏర్పాటు చేయడం అనేది. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా మాజీ కార్పొరేటర్లు మరుపల్ల రవి భాగ్యలక్ష్మి దంపతులు ఆధ్వర్యంలో ఉర్సు ఆర్య సమాజం మందిరములో దేవయాగం నిర్వహించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. కేటీఆర్ ప్రజలకు మరింత సేవ చేసే శక్తి, ఆరోగ్యం కలగాలని ప్రార్థించినట్లు మరుపల్ల రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. भर्गो देवस्य धीमहि वीर्यमसि वीर्यमहि देहि हे परमेश्वर నీవు అనంత పరాక్రమయుతుడవు మాయను పూర్ణ పరాక్రమం నుంచి. ఈరోజు 40 డివిజన్లోని ఉర్సు ఆర్య సమాజం మందిరంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దేవయాగం నిర్వహించడం జరిగింది. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, యువ కిషోరుడు, యువతకు దిక్సూచి అయిన కల్వకుంట్ల తారక రామారావు గారి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని 51వ సంవత్సరం పుట్టినరోజు అడుగిడుతున్న సందర్భంగా ఈ దేవయాగం నిర్వహించడం జరిగింది. ఈ యాగంలో కూడా ముఖ్యంగా కోరుకున్నది ఏంటంటే, ఈ కల్వకుంట్ల తారక రామారావు గారికి శక్తి సామర్థ్యాలు ఉండి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి, సుఖ సంపన్నంగా ఉండి, రాబో రోజులలో రాష్ట్రానికి మరింత సేవ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పాలన అరాచకత్వం ఉన్నది. వాటిని ఎదుర్కోవాలంటే యువనేత కల్వకుంట్ల తారక రామారావుని కూడా మేము భావించడం జరిగింది. ఆయన మాటలు, ఆయన ప్రసంగం ఎక్కడ చూసిన వారి కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు ఎండగడుతుంటే ప్రజల్లో ఆశలు చిగురుతున్నాయి. ఎప్పుడైతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వస్తారని కూడా ప్రజలు ఎదురు చూడడం జరిగింది. మరి అటువంటి ప్రజల గుండెల్లో నిలిచి ఉన్న కల్వకుంట్ల తారక రామారావు గారు రాబో రోజులలో ప్రజలకు మరింత సేవ చేయడానికి ఉన్నతమైన